దేవీ యజ్ఞ భేదాలు. సౌనకాది మహామునులారా, వ్యాసుడి ఉపదేశంతో జన్మేజయుడికి సంతృప్తి చెందాడు. దేవీ యజ్ఞం ఎలా చేయాలో, మంత్రాలు ఏమిటో, హోమద్రవ్యాలు ఏమిటో, ఎందరు బ్రాహ్మణులు కావాలో, ఏమి దక్షిణలు ఇవ్వాలో తెలియజేయమని యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో చేస్తానని అన్నాడు. అప్పుడు వ్యాసుడు దేవీ యజ్ఞ విధానం వివరించాడు. జన్మేజయ, దేవీ యజ్ఞ విధానం చెబుతున్నాను, తెలుసుకో. సాత్విక, రాజస, తామస భేదాలతో ఈ యజ్ఞం 3 విధాలు. మునులు సాత్విక యజ్ఞం చేయాలి. నీ వంటి రాజులు రాజస యజ్ఞం చేయాలి. తామసం కేవలం రాక్షసులకే. జ్ఞానులకు, విముక్తులకు ఇవి ఏవీ పట్టవు. సామాగ్రి సంబరాలతో ప్రమేయం లేని అంతర్యజ్ఞం వారిది. దేశము, కాలము, ద్రవ్యము, మంత్రము, బ్రాహ్మణులు, శ్రద్ధ ఇవన్నీ సాత్వికంగా ఉంటే దాన్ని సాత్విక యజ్ఞం అంటారు. ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మంత్రశుద్ధి ఇవి చాలా ముఖ్యం. పూర్ణ ఫలాన్ని ఇస్తాయి. లేకపోతే యజ్ఞం ఫలించదు. అన్యాయార్జితమైన ద్రవ్యం సుకృతానికి పనికిరాదు. దానివల్ల ఇహలోకంలో కీర్తి రాదు, పరలోకంలో ఫలం దక్కదు. అందుచేత న్యాయార్జితమైన ద్రవ్యాన్నే సుకృతాలకు ఉపయోగించాలి. అప్పుడే యజ్ఞం సర్వాత్మన ఫలిస్తుంది. దీనికి నీ వంశంలోనే చక్కటి ఉదాహరణ ఉంది. పాండవులు రాజసూయం చేశారు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి పూజలు అందుకున్నాడు. బ్రాహ్మణులంతా భూరి దక్షిణలతో సంతృప్తి చెందారు. కానీ యజ్ఞం పూర్తయి 3 నెలలన్నా తీరకుండానే పాండవులు అడవుల పాలయ్యారు. జూదంలో ఓడిపోయారు. పాండవ ధర్మపత్ని అవమాన పాలైంది. ఇన్ని కష్టాలు వచ్చాయి అంటే యజ్ఞఫలం ఏమైనట్టు? మహాత్ములయుండి విరాటరాజుకు దాసులుగా మిగిలారు. కీచకుడి చేతిలో ద్రౌపది పరాభవం చవిచూసింది. బ్రాహ్మణాశీర్వాదాలు ఏమైపోయినట్టు? వాసుదేవుడి పట్ల పాండవులకున్న అన్యాయ భక్తి ఎక్కడికి పోయింది? సభలో జుట్టు పట్టుకొని ఈడుస్తుంటే ద్రుపద రాజకుమారిని కాపాడలేకపోయారేమి? ఈ ధర్మ వివర్యాలకి కారణం ఏమిటి? రాసిపెట్టి ఉంది, అలా జరిగింది అన్నట్టయితే వేదమంత్రాలు వ్యర్థమైపోవాలా? అవి వ్యర్థమైతే మొత్తం వ్యవస్థ అంతా వ్యర్థమవుతుంది. సర్వ ప్రమాణాలు వ్యర్థమవుతాయి. సర్వ ఉపాయాలు వ్యర్థమవుతాయి. అందుచేత జరగవలసింది జరుగుతుంది అనే ఆలోచన బుద్ధిలోకి రాకూడదు. దైవము, ఉపాయము రెండిటినీ అంగీకరించి ఆలోచించాలి. ఒక మంచి పని చేసినప్పుడు విపరీత ఫలం వస్తే ఆ పనిలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని భావించాలి. దానికోసం శోధించాలి. కర్తృభేదన, ద్రవ్యభేదన, మంత్రభేదన ఈ 3 ఏదో ఒకటి జరిగి ఉంటుంది. ఒకప్పుడు దేవేంద్రుడు రాక్షస వినాశనం కోసం యజ్ఞం చేశాడు. దానికి విశ్వరూపుణ్ణి గురువుగా, అనగా బ్రహ్మను గురువుగా వరించాడు. అతడు రాక్షసుల పక్షం వాడు. బుద్ధి పోనిచ్చుకుంటాడా? దానవులకు, దేవతలకు స్వస్తి అగుగాక అంటూ యజ్ఞం ముగించాడు. రాక్షసులంతా వినాశనానికి బదులు తల్లి పర్జన చేరి హాయిగా దినదినాభివృద్ధి చెందుతున్నారు. ఇదేమిటా అని ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఎక్కడ పొరపాటు జరిగిందో గ్రహించాడు. ఇది కర్తృభేద దోషం. విశ్వరూపుణ్ణి గురువుగా పెట్టుకోవడంతో యజ్ఞం విపరీత ఫలాన్ని ఇచ్చింది. ఇంద్రుడు అలిగి వజ్రాయుధానికి పని చెప్పాడు. విశ్వరూపుడి శిరస్సును తరిగేశాడు. ద్రోణుని సంహరించే పుత్రుడు కావాలంటూ ద్రుపదుడు యజ్ఞం చేశాడు. ఏ లోపము లేకుండా కర్తృద్రవ్య మంత్రశుద్ధితో నిర్వహించాడు. దృష్టధమ్యుడు, ద్రౌపది జన్మించారు. ద్రుపదుడికి కోరిక నెరవేరింది. యజ్ఞం సఫలమయ్యింది. అలాగే దశరథ మహారాజు పుత్రకామేష్టి నిర్వహించాడు. 4 కొడుకుల్ని పొందాడు. నిర్దుష్టంగా, యుక్తియుక్తంగా నిర్వహిస్తే యజ్ఞాలు ఇలా సఫలంగా ఉంటాయి. దోషదుష్టంగా చేస్తే విపరీత ఫలితాలను ఇస్తాయి. అందుచేత అత్యంత జాగరూకులై చేయాలి. పాండవుల యజ్ఞంలో కూడా ఒకపాటి వైగుణ్యం ఉంది. అందుకే విపరీత ఫలం వచ్చి కష్టాలు పాలయ్యారు. రాజసూయానికి వారు వినియోగించిన ద్రవ్యం న్యాయార్జితం కాదు. రాజుల్ని కొట్టి దోచి తెచ్చిన ధనం అందులో పడింది. అందుకని బెడిసి కొట్టింది. లేదా సాభిమానులై అనగా గర్విష్ఠులై
అధికార సంతృప్త దర్శనగా చేశారు కనుకనైనా విపరీత ఫలం వచ్చి ఉండాలి. సాత్విక యజ్ఞం అత్యంత దుర్లభం. ఇది వైకానస మునీశ్వరులకు విహితమైన యజ్ఞం. వారు నిత్యము సాత్విక ఆహారమే తీసుకుంటుంటారు. నిరంతరం తపస్సులు, న్యాయార్జితము, అరణ్య లబ్ధము అయిన ద్రవ్యాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. లేదంటే సంస్కార సంపన్నమైన ఋషి ద్రవ్యం వాడుతారు. యూపస్తంభాలతో పని లేకుండా కేవలం పురోడోసాన్ని మంత్రపూర్వకంగా హోమం చేస్తారు. యజ్ఞం పట్ల, మంత్రం పట్ల శ్రద్ధ ఇంత అంతా కాదు. ఇలా చేస్తే అవి సాత్విక మకాలు ఉత్తమోత్తమాలు. రాజస యజ్ఞంలో ద్రవ్య బాహుళ్యం ఉంటుంది. యూపాలు ఉంటాయి. ఇవి క్షత్రియులకు, వైశ్యులకు వహితాలు. దానవులకు చెప్పిన తామస మఖాలు, సక్రోధాలు, సామార్షులును. అవి మధవర్తకాలు, క్రూర యజ్ఞాలు. మోక్షకాములైన మహాత్ములకు, మునులకు, విరక్తులకు చెప్పింది మానస యజ్ఞం. ఇది పూర్ణ యజ్ఞం. మిగతా యజ్ఞాలకు శ్రద్ధ, ద్రవ్య, క్రియ, బ్రాహ్మణ, దేశకాలాది లోపాలు ఉండొచ్చు. మానస యజ్ఞానికి వాటితో పని లేదు. మొట్టమొదట మనస్సును గుణవర్జితంగా అంటే త్రిగుణాలు శుద్ధిపరుచుకోవాలి. మనస్సు శుచిగా ఉంటే దేహం శుచిగా ఉన్నట్టే. ఇంద్రియార్థాలను విడిచిపెట్టడమే మనశ్శుద్ధి. అప్పుడు దానికి యజ్ఞం చేసే అధికారం సిద్ధిస్తుంది. విశాలమైన మండపాన్ని యాగ్ని ఇతర స్తంభాలతో మనస్సులోనే కల్పించుకోవాలి. అందులో శాస్త్ర సమ్మతమైన కొలతలతో వేదిని నిర్మించుకోవాలి. ఋత్విగ్బ్రాహ్మణ వర్ణం సంరక్షణం అన్నీ మనస్సుతోనే. ప్రాణాపాన వ్యాన సమానోత్కాణలను 5 యజ్ఞవేదికలలో తత్తన్మంత్రాలతో స్థాపించాలి. వీటిలో ప్రాణము, గార్హపత్యాగ్ని, అపానము, ఆహావనీయాగ్ని, వ్యానము, దక్షిణాగ్ని, సమానము, ఆవసధ్యాగ్ని, ఉదానము, సభ్యాగ్ని. ఇవి పరమోత్కష్టమైన యజ్ఞులు. త్రిగుణవర్జితము, శుచిమంతము అయిన ద్రవ్యాన్ని మనసుతోనే భావించాలి. మనస్సే హోత, మనస్సే యజమానుడు. నిర్గుణ సనాతన పరబ్రహ్మ ఈ యజ్ఞానికి అధినేతలు. బ్రహ్మ విద్యాస్వరూపిణి అఖిలాధార అయిన ఆదిపరాశక్తిని ఉద్దేశించి ఆ ద్రవ్యాన్ని ప్రాణాగ్నిలో హవనం చేయాలి. తరువాత చిత్తాన్ని, ప్రాణాన్ని నిరాలంబం చేసి కుండలి ముఖ మార్గంతో శాశ్వత పరబ్రహ్మాన్ని ఉద్దేశించి హవనం చేయాలి. స్వాత్మ రూపమైన మహేశ్వరుని స్వానుభూతితో, యోగ సమాధితో నిరాకులుడై ధ్యానించాలి. తనలో సర్వభూతాలను చూడగలిగితే మహేశ్వరుని చూడగలుగుతాడు. ఆ సచ్చిదానంద స్వరూపిణిని దర్శించినవాడు బ్రహ్మవేత్త అవుతాడు. అతడికి మాయాధికమంతా దగ్ధమై నశించిపోతుంది. ప్రారబ్ధ కర్మ మాత్రం శరీరం ఉన్నంత వరకు ఉంటుంది. అతడు జీవన్ముక్తుడు. పార్థివ శరీరాన్ని విడిచిపెట్టిన తక్షణం మోక్షాన్ని పొందుతాడు. ఈ మానస యజ్ఞం ఇచ్చే ఫలం కేవలం మోక్షం. అది శాశ్వతం. మిగతా యజ్ఞాలు ఇచ్చే లౌకిక ఫలాలు శాశ్వతాలు. అగ్నిష్టోమం అనే యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది. కానీ పుణ్యం క్షీణించిపోగానే మళ్ళీ మానవలోకంలో జన్మించక తప్పదు. నాయన జన్మేజయ, జగదంబికను భజించినవాడు అన్నింటా కృతకృత్యుడు అవుతాడు. అందుచేత అన్ని ప్రయత్నాలతోనూ అన్ని విధాలుగాను శ్రీ భువనేశ్వరుని ధ్యానించాలి, వినాలి, జపించాలి. మానస యజ్ఞం రాజులకు కాదన్నానుగా, దాన్ని అలా ఉంచు. ఇప్పటికీ నువ్వు తామస యజ్ఞం చేశావు. సర్పయాగం తక్షకుడితో పెట్టుకొని కోటాను కోటలుగా సర్పాలను యజ్ఞానికి ఆహుతి చేశావు. ఇప్పుడు దేవీ యజ్ఞం చెయ్యి. సృష్టాదిలో విష్ణుమూర్తి చేశాడు. అది ఇప్పుడు నువ్వు చెయ్యి. ఎలా చేయాలో నేను చెబుతాను. చేయించడానికి సమర్థులైన యజ్ఞికులు ఉన్నారు. యజమానుడివై
ఈ యజ్ఞం చేసి యజ్ఞఫలాన్ని నీ తండ్రికి దారపోసి అతడి దుర్గతిని తొలగించు. విప్రావమాన పాపం వల్ల నరకం తప్పదు. దీనికి కూడా శాపదోషం ఒకటి, దుర్మరణం ప్రాప్తిస్తుంది. దీనికి తోడు శాపదోషం ఒకటి, దుర్మరణం ప్రాప్తించింది నీ తండ్రికి. ఆకాశంలో కాదు, భూమి మీద కాదు, దర్భలపైన కాదు, సంగ్రామంలో కాదు, గంగలో కాదు, సౌధంలో స్నాన దానాది విహీనమైన మరణం పొందాడు నీ తండ్రి పరీక్షిత్తు. ఇది చాలా రకాలుగా దుర్మరణం, చాలా రకాలుగా నరక కారణం. జన్మేజయ, కాలం ఆసన్నమైందని ముందుగా తెలవడం ఒక అదృష్టం. అలా తెలిసినప్పుడు ఏ సాధన లేకపోయినా మనస్సు నిర్వేదాన్ని పొందాలి, వైరాగ్య భావన కలగాలి. ఇది పంచభూతాత్మక శరీరం. దీనికి నాకు ప్రమేయం ఏమిటి, సుఖమేమిటి, దుఃఖమేమిటి? ఇది రాలిపోతే రాలిపోని. నేను నిర్గుణను, విముక్తుడను. నశించేవి నశిస్తాయి, అందులో బాధపడాల్సింది ఏముంది? నేను బ్రహ్మను, సంసారిని కాను, సదా ముక్తుడును, సనాతనను. దేహంతో నాకు ఏం సంబంధమూ లేదు. కర్మానుబంధాన్ని శుభాలు కానీ అశుభాలు కానీ అన్నీ వదిలిపోవాలి. అదృష్టవశాత్తు ఈ అతి ఘోరమైన సంసార సంకటం నుంచి త్వరగా విముక్తిని అయ్యాను. ఇలాంటి వైరాగ్య భావం పరీక్షిత్తి కలిగి ఉండవలసింది, కలగలేదు. కలిగి ఉంటే స్నాన దానదులు లేకపోయినా దుర్మరణం అయ్యేది కాదు, ముక్తి కారణమే అయ్యేది. అయితే నాయన, ఇలాంటి వైరాగ్య భావన కలగడం అంటే అది అంత తేలికైన పని కాదు. మహాయోగులే ఒక్కొక్కసారి తలకిందులవుతూ ఉంటారు. మీ తండ్రి మాట చెప్పాలా? ఈ దేహాన్ని రక్షించుకోవడం ఎలాగా? రాజ్యాన్ని శత్రువుల పాలు కాకుండా చూసుకోవడం ఎలాగా? శాపం తప్పించి నన్ను బ్రతికించేవాడెవడు? మంత్రజ్ఞుల, తంత్రజ్ఞుల, మనుల, మందుల అందరినీ పిలిపించండి అంటూ సౌద్రక్రంలో కూర్చొని అన్ని రోజులు ఆరాటపడ్డాడే తప్ప దేహ మమకారాన్ని వదిలించుకోలేకపోయాడు. ఆ ఆరాటంలో స్నానం, సంధ్య, దానం, ధర్మం అన్నీ మర్చిపోయాడు. దేవి స్మరణ లేదు, భూమి శయనం లేదు. మోహర్ణవంలో మునిగిపోయి సౌధంతోనే మరణించాడు. ఇవన్నీ నరకహేతువులే. కాబట్టి నీ తండ్రిని నువ్వే ఉద్ధరించాలి. నరక కూపం నుంచి తప్పించి సద్గతిని కల్పించాలి. సౌనకాది మహామునులారా, వ్యాసుడు ఇలా చెప్పేసరికి జన్మేజయుడికి అంతరంగంలో దుఃఖం సుళ్ళు తిరిగింది. తండ్రికి ఉత్తమ గతులు కనిపించకపోయాక ఎందుకు నా బతుకు దండగా అనుకున్నాడు. వ్యాసమహర్షి, నువ్వు చెప్పిన యజ్ఞాన్ని చెప్పినట్టు నిర్వహిస్తాను. మా తండ్రికి స్వర్గం లభించాలి అని దృఢ నిశ్చయంతో అన్నాడు అని మనకు సమాచారం కూడా అడిగాడు.